హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు చిక్కుడుకాయ టమాటా కర్రీ చూపించబోతున్నాను. గోరు చిక్కుడుకాయ అండి. దీంట్లో ఫైబర్ ఉంటుంది, చాలా మంచిదండి. ఈ చిక్కుడుకాయ కర్రీ ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కుడుకాయలు ముక్కలుగా కోసి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ కోసి ముక్కలు, 4-5 టమాటాలు కోసి ముక్కలు బాగా మగ్గనిచ్చి మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసినాక ఒక చిన్న అల్లం ముక్క, 4-5 చిన్న ఉల్లిపాయలు వేసి 2-3 లవంగాలు, ఒక చెక్క వేయండి. వేసి బాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఒక అదే కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేయండి. రెండు టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉల్లిపాయ టమాటా మగ్గబెట్టుకున్న పేస్ట్ వేసి 1 స్పూన్ పసుపు వేసి 1 స్పూను ఉప్పు వేయండి. బాగా కలిపేసి 1 స్పూను కారం వేయండి. వేసి బాగా కలిపండి. కలిపి 4 రెమ్మలు కరివేపాకు వేయండి. ఈ స్టేజ్లో కరివేపాకు వేస్తే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇట్లా జల్లి బుట్టలో పెట్టుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు వేసి బాగా కలిపండి. ఏం లేదండి, సింపుల్గా చిక్కుడుకాయ కూర, మసాలా గిసాలా ఏం ఎక్కువ లేకుండా సింపుల్గా ఇలా చేసుకోండి. ఒక గ్లాసు వాటర్ పోయండి, బాగా కలిపండి. బాగా ఉడకనివ్వండి. నూనె పైకి వచ్చిందాకా ఉడకనిస్తే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి, బాగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాకు చల్లుకొని చూడండి, నూనె అంతా పైకి వచ్చి టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.